కనుమ కదా అని పండగకొస్తే ఖాళీగా ఉన్న కుర్రోలు చెతక్కొట్టేసుకుంటున్నారు మయ్య. హలో మయ్య, వెల్కమ్ టు విఆర్ బ్యాచిలర్. పండగ అంటే తెలిసిందే, ఏ ఇంట్లో చూసినా పిండి వంటలు కామన్. అయితే ఈసారి పిండి వంటలు మా మామ కూడా చేద్దామని సిద్ధమైపోయి మయ్య. మా మామ గడుకున్న పావు కేజీ చెయ్యితో కలిపితే సాయంత్రం అవుద్దని ఇంకా మా అక్కే కలిపిస్తుంది. ఇదే మా బుల్లి రాక్షసి క్రిస్మస్ కేసుకోవాల్సింది పోయి ఈ రోజు వేసుకుంది. ఈ లోపు మా పెద్దమ్మ పొయ్యి కూడా సెట్ చేసింది. కాసేపటికి మా అమ్మాలు జంతువులకు నూనెలో పుష్కర స్నానం చేపిస్తున్నారు. ఒక పక్క నేనేమో వెయిటింగ్, ఎంత వేగంగా అయితే అంత వేగంగా లాగిద్దామని. అవి ఈ లోపు సాయంత్రం అయిపోయింది. నేనేమో ఒకసారిగా వేణులు ఎట్టుకుని వింటేజ్ మోహన్ బాబులో రెడీ అయిపోయిన పండగకి వెళ్దామని. ఇంకా అలా బయట నుంచి దేవుని దర్శించుకుని లోపల ఎన్టీఆర్ స్టేడియం లో ప్రోగ్రామ్ ఉందని వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తే నర్సీపట్నంలో ఉన్న జనం అంతా ఎన్టీఆర్ స్టేడియం లో అనిపించింది. అంత క్రౌడ్ ఉన్నారు అనుకోమయ్య. డీ నుంచి స్పెషల్ డాన్సర్స్ పండు మాస్టర్ ఇంకా మణికంఠ మాస్టర్ కూడా వచ్చారు. ఈ డ్రోన్ ఆపరేటర్ అయితే కన్నింగా పాపలను కన్నేస్తాడు. అక్కడ అమ్మాయిలు అంటే అక్కడ తిప్పేస్తున్నాడు. కాసేపు పండు మాస్టర్ యాంకర్ కలిపి కామెడీగా ఎంటర్టైన్ చేసిన కుర్రోళ్ళు ఊపిలేదట అనుకున్నా. 10 మంది లేడీ డాన్సర్స్ కలిపి యోగి మూవీలో ఐటమ్ సాంగ్ తో పైన స్టేజ్ ని కింద మన మాయల్ని ఊపిస్తారు. ఆ ఊపిన క్రమంలో చెయ్యో కాళ్ళు తగిలిందని మన వాళ్ళు ఫుల్ కొట్టేసుకున్నారు. కాసేపు 2 సాంగ్లు చూసి మెల్లగా ఇంటికి రిటర్న్ అయిపోయాం. వీధిలో మీటింగ్ స్పాట్ కి వచ్చి చేతి దొరికిన కర్రలు తెచ్చి మంట వేసి ఈ సంవత్సరం కనుక పండుగ ఎలా ముగించాం. మీరు కూడా ఈ సంవత్సరం పండుగని మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలాగే వెళ్లే ముందు మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమయ్యా.